మెగా9 ఏపీలో మరికొద్ది రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఉన్నాం. కావలి టీడీపీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఓవైపు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, మరోవైపు పసుపులేటి సుధాకర్. ఈయన గతంలో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం కావలి నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కట్టాలని ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ అధికారం రావాలని, ఎవరు సీఎం అయితే బాగుంటుందని భావిస్తున్నారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. రేపు ఎన్నికలు రాబోతున్నాయి ఏపీలో. రేపు వచ్చే నెలలో ఏ పార్టీ అధికారానికి వస్తే బాగుంటుంది భావిస్తున్నారు? తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది. ఇతడు ఎందువల్ల? అంతే. అంటే ఈ ప్రభుత్వంలో మీకు ఈ ప్రభుత్వంలో ఈ తర్వాత జగన్ వస్తే జనాలను కూడా అమ్ముకుంటాడు. మీ కావలి నియోజకవర్గం మనల్ని కూడా బయట దేశానికి అమ్మేస్తారు జగన్ వస్తే ఈసారి కంపల్సరీ. అది ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంతే. అది ఒక ఉదాహరణ చెప్పండి. అది జరుగుతున్నది తెలుస్తుంది కదా మనకు. సరే, లోకల్గా కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటున్నారు? ఎమ్మెల్యే కంటే ఈ తరం ఎవరు వస్తారో మనం చెప్పలేము కదా. ఆయన అయితే ఇప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఉన్నాడు, మనకేం ఉపయోగం ఏం లేదు. అతను గెలుస్తున్నాడు, ఇంట్లో ఉంటున్నాడు, ఏమీ చేసింది ఏం లేదు. టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి పోటీలో ఉన్నారు. అతను మనకు తెలియదు కదా బయట. అతను ఎట్లా చేస్తాడు? ఇప్పుడు మన లోకల్లో మన కృష్ణవర్ధన్ రెడ్డి అది ఎవరన్నా అయితే మనం ఏదైనా అడిగేదానికి దేనికైనా పోయేదానికి మనకు బాగుంటుంది. అతను ఏడో ఉదయగిరి అతను గెలిచినా మనం దేనికి బాలేము, గెలవకపోయినా మనం అతని కాడికి దేనికి బాలేము. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు వస్తున్నాయి. ఏ పార్టీ అధికారాలను కోరుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. ఎందువల్ల? ఆయనైతే యూత్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తే యూత్, ఆయన అనుభవం ఉంది. రెండు కలుసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. ఈ ప్రభుత్వంలో మీకు పథకాలు ఏమి అందలేదా? పథకాలు అన్నా ఈ ప్రభుత్వం రౌడీజం అయిపోతుంది. అందరూ కొట్టడం రౌడీజం అయిపోయింది. ఎందుకు పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అంటే యూత్, చంద్రబాబు అనుభవం ఉంది. యూత్ పవర్ అనుభవం కలిస్తే రాష్ట్రం బాగుంటుంది. అది మీ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి ఓటు వేసింది ఖచ్చితంగా? మేము విష్ణువర్ధన్ రెడ్డి గారు. ఎందువల్ల? విష్ణువర్ధన్ స్థానికుడు, నెల ఇంటికి పోయినా మాట్లాడతాడు. విష్ణువర్ధన్ గారు మాకు అభిమానం. కానీ విష్ణువర్ధన్ గారు ఇండిపెండెంట్ కాబట్టి పార్టీ మీద వేస్తే మాకు ఇంకా సంతోషం. ఏ పార్టీ మీద బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం మీద వేస్తే బాగుంటుంది. తెలుగుదేశం కానీ జనసేన కానీ. రేపు ఎన్నికలు రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారం వస్తే బాగుంటుంది అంటారు? ఏది వస్తుంది కదా, మేమేం చెప్తాం. అంటే సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? విష్ణువర్ధన్ రెడ్డి. సీఎం అంటే ఎవరని మాకేం తెలుసు. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? ఎవరు వస్తే వాళ్ళు మనం చెప్తే అట్లా, మనం చెప్తే బాగుండదు. అది మన మనసులో ఉంటుంది, అయినా చెప్పలేం కదా. సరే, ఇక్కడ స్థానికంగా కావలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటున్నారు? విష్ణువర్ధన్ రెడ్డి మాకు అన్నీ చేసి. ఎందువల్ల? ఆయన ఉన్నప్పుడే మాకు అన్నీ బాగున్నాయి, అన్నీ బాగా చేస్తున్నాడు. అందుకని ఆయన కావాలనే కోరుకుంటున్నాం. విష్ణువర్ధన్ రెడ్డి ఏ పార్టీ నుండి పోటీ చేస్తే బాగుంటుందని అంటారు? అదే ఆయన ఇష్టం. ఆయన ఏ పార్టీకి వెళ్తాడు మనకేం తెలుస్తుంది. ఏ పార్టీకి వెళ్ళినా మీరు ఓటు ఎవరికి వేస్తారు? ఆయనకే వేస్తాం, ఇంకెవరికి వెయ్యం. మాకు పార్టీ లేదండి. పార్టీతో కాదు, మా విష్ణువర్ధన్ రెడ్డి అయితేనే మాకు అనుకూలంగా ఉంటుంది. అంటే మీ కావలి నియోజకవర్గం గురించి దాంట్లో విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా నిలబడి ఆయన కానీ గెలిపించుకుంటే మాకు అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, అన్నిటికీ అనుకూలంగా ఉంటాడు మా పెద్ద ఆయన. ఇప్పటికే కావలి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి నిర్ణయించారు, టీడీపీ అభ్యర్థి ప్రకటించారు. మీరు విష్ణువర్ధన్ కోరుకుంటున్నారు. విష్ణువర్ధన్ ఏ పార్టీలో పోటీ చేయాలనుకుంటున్నారు? ఆయన ఏ పార్టీకి సంబంధం లేదు. పార్టీ వ్యక్తిగతంగా మేము ఆయనకి సపోర్ట్ చేస్తాం. మేము ఆయనకి ఆయన ఎలక్షన్లో నిలబడి చేస్తా అంటున్నారు కాబట్టి ఆయనకే మేము ఓటేస్తాం. ఈ ప్రభుత్వంలో పథకాలు ఏమి అందలేదా మీకు? పథకాలు అందినవి, అవి అందనవి కూడా అందినట్టే వేసి నిన్న బ్యాలెట్ పేపర్లు ఇచ్చారు వాళ్ళు. కొన్ని పేపర్లు మీ సంతకాలు పెట్టి దాన్ని ఫింగర్ ప్రింట్స్ తీసుకెళ్ళారు. మాకు ఒకటే అందింది, అందుబాటులోకి వచ్చింది. ఏంటంటే కాపు నేస్తం వచ్చింది, అదే వచ్చింది మాకు. కొరవైన ఇంకేం మామూలేను. సో సీఎంగా ఎవరు కోరుకుంటున్నారు? సీఎంగా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం. ఎందువల్ల? ఇప్పుడు ఉద్యోగాలు ఇతను ఏమీ చేయలే. గ్రామానికి సంబంధించిన ఉచితం ఎవరు అడగటంలే. ఉచితం కావాలని ఎవరు అడగటంలే. కావాల్సింది అభివృద్ధి కావాలి. అభివృద్ధి లేదు. ఇప్పుడు చదువుకున్న గ్రాడ్యుయేట్ చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, అవేమీ కాలేదు. జాబ్ క్యాలెండర్స్ అనేది లేదు ఇంతవరకు, 5 సంవత్సరాల నుంచిగా లేనే లేదు. అది మాకు కావాల్సింది. పార్టీ అధికారం కోరుకుంటున్నా అంటే మేము కోరుకునేది వస్తే తెలుగుదేశం రావాలా, లేదంటే కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ మనకు లేదు కాబట్టి తెలుగుదేశం అనుకుంటున్నాం.
ఈ ప్రభుత్వం పథకాలు ఏమి అందలేదా మీకు? ప్రభుత్వంలో పథకాలు అనేది కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తించారు ఆఫీసర్లు కానీ అది కానీ. సో కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు కావాలనుకుంటున్నారు? ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనే పోటీ చేయబోతున్నారు. టీడీపీ తరఫున కావ్య కిషన్ పోటీ చేయబోతున్నారు. ఎవరిని కోరుకుంటున్నారు? మేము పార్టీ తరఫున అయితే వ్యక్తులు మేము చెప్పలేము, వ్యక్తిగతంగా అయితే తెలుగుదేశం పార్టీ బెస్ట్ అనుకుంటున్నాం. మా ఉద్దేశం తెలుగుదేశం రావాలని. తెలుగుదేశం పార్టీ ఎందుకు కోరుకుంటున్నారు? కాదే, మేము చిన్నప్పుడు దానికే ఓటేస్తున్నాం. రామారావు అభిమానం మాకు, ఆయన ఉన్నప్పుడు అని చట్టనే, అంతకుముందు ఇంకేం లేవు. సో మీకు ఈ ప్రభుత్వ పథకాలు ఏం అందలేదు? ఏం లేవు, ఏం మనం ఆశించలేదు, మనకి ఏం అందలేదు. వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికలు రానున్న ఏపీలో ఏ పార్టీ అధికారాలను కోరుకుంటున్నారు? ఎవరు సీఎం అయితే బాగుంటుందని భావిస్తున్నారు? సీఎం ఎవరు వచ్చినా మాకు అభ్యంతరం లేదు, కానీ ఈ 46 సంవత్సరాలకు 18,000 వేయటం అనవసరం అవన్నీ. ఈ జగన్ కానీ వస్తే మగవాళ్ళు బతకరు, ముందాగి వాళ్ళు బతకరు. ఇంకో 5 సంవత్సరాల్లో మగవాడు అనేవాడు బతకడు. అది ఈ ప్రభుత్వంలో మీ పథకాలు ఏమి అందలేదా? అందినా అందకపోయినా ఇది వాస్తవం. అది కావలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటున్నారు? ఎవరు వచ్చినా ఇబ్బందిలే, ఎవడు ఏం చేసేది ఏమి ఉండదు. ఆయన వచ్చినా ఏం చేసేలా, ఏమేం చేయాల, ఈయన వచ్చినా ఏం చేయరని మాకు నిర్ధారణ అయిపోయింది. కాకుంటే ఇది సీఎం గది ఎవరు కోరుకుంటున్నారు? సీఎం ఎవరు వచ్చినా అంతే, ఇది జరిగే ప్రభుత్వం. సీఎం అంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. నువ్వు డబ్బులు వేసుకుంటున్నావు కానీ ప్రజలు ఆరోగ్యాలు అవన్నీ కోరటంలా. సో జగన్మోహన్ రెడ్డి వద్దంటారు? వద్దు. అభిప్రాయం అయితే టీడీపీ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందువల్ల అంటే ఏ సక్రమంగా జరగటం లే పనులు. సచివాలయాలకు పోయినా సరిగ్గా సమాధానం ఉండటం లేవు, వాలంటీర్లు అసలు ఏ సమాధానం చెప్పటం లే. మేము చెప్పినా మళ్ళీ వాళ్ళకాడికి తిరుక్కున్నా మాకు వచ్చి చెప్పటం లే. అంటే మీకు ఈ ప్రభుత్వంలో మీ పథకాలు ఏమైనా వర్తించలేదా? పథకాలు ఏం రాలా. టైలర్స్ అదే 1 సంవత్సరం వేశారు, 2వ సంవత్సరం కూడా రాలా. మీరు లోకల్గా ఏ ఎమ్మెల్యేని కోరుకుంటున్నారు? లోకల్ అంటే ప్రతాపరెడ్డి అయితే వేస్ట్, ఆయన ఏం చేసిందిలే, ఏం పెట్టింది. ఎవరైనా కొత్తగా వస్తే చేసేవాళ్ళు మంచి పనులు. సీఎం ఎవరు కావాలని? సీఎం ఎవరంటే ఇంకా చంద్రబాబు కదా. నెలలో ఎన్నికలు రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరిని సీఎంగా కోరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందువల్ల? ఎందుకంటే మీకు తెలిసిందే కదా, ఆయన ఉన్నప్పుడు ఇండస్ట్రీలు కానీ స్టూడెంట్స్ కానీ బాగానే చేసాడు ఆయన. సో లోకల్గా ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటున్నారు? లోకల్ ఎమ్మెల్యే మన టీడీపీ తరఫున, టీడీపీ జనసేన. తెలుసు అతని పేరు, టీడీపీగా పోటీ చేసినటువంటి మీ కాన్స్టిట్యుయెన్సీ పేరు? కోవూరు. చెప్పండి. వచ్చే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి, సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? జగన్ రెడ్డినేనండి. ఎందుకు? పథకాలు మాకు అన్నీ వచ్చినాయి, అందుకనే కోరుకుంటున్నాం. ఇక్కడ కావలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి కావ్య కిషన్ పోటీ చేస్తారు. మీరు ఎవరికి ఓటు వేయకుంటున్నారు? ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి. ఎందుకు? ఏదో మాకు అంత అనుకూలంగా ఉంటుంది కాబట్టి. పథకాలు అందాయి ప్రభుత్వంలో? బాగానే అంది. బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి వస్తున్నట్టు ఎన్నికలకి జగన్ ఎదుర్కొనేందుకు వస్తున్నారు, కానీ ఆ రోజుకి ఎట్టుంటుందో చెప్పలేం. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళని బట్టి వీళ్ళిద్దరు కలిసి ఏదో తెలుగుదేశం వస్తుంది కదా అని ఒక ఆలోచన జనంలో వస్తుంది. తెలుగుదేశం వస్తుందని ఆలోచన. అని మీరేమనుకుంటున్నారు? మేము జగన్మోహన్ రెడ్డికి వేయాలనుకుంటున్నాం. ఎవరు వస్తారనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి వస్తారనుకుంటున్నాము. మనసుకి సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి రేపు ఏపీలో, సీఎంగా ఎవరిని కోరుకుంటున్నారు? సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. ఎందువల్ల? అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తారు ఆయన. అంటే ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఎక్కడ లేదా? ఏడ జరగల. ఈ ప్రభుత్వంలో మీకు సంక్షేమ పథకాలు ఎక్కడ అస్సలేం ఏం రాలేదు. సో కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరిని కోరుకుంటున్నారు? కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారిని. ఎందుకు? ఆయన మంచివారు, అభివృద్ధి కార్యక్రమాలు చేసేవాళ్ళు, మంచి మనసున్న వ్యక్తి, మహానాయకుడు, కపటం లేని నాయకుడు. సో 2 సార్లు ప్రతాప్ కుమార్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, ఎటువంటి అభివృద్ధి చేయలేదంట? ఏమి చేయాలి? అల్లూరు చూస్తున్నారు కదా, ఏం
10 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి జరగల. అది విష్ణువర్రెడ్డి గారు 2 సార్లు కాంగ్రెస్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు. ఈ రోడ్లు కానివ్వండి, డివైడర్లు కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, మొత్తం ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. సో మీరు సీఎంగా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నారు? కోరుకుంటున్నాను. లోకల్ ఎమ్మెల్యేగా విష్ణువర్ధన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, చూశారు కదా కావలి నియోజకవర్గ ప్రజలు ఏం చెబుతున్నారు. రేపు మరో నియోజకవర్గంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9.